ప్రాణాయామం, చతురంగ దండాసనం సాధన చెయ్యటం ద్వారా పచ్చకామెర్ల సమస్యను నివారించుకోవచ్చు. సరళ ప్రాణాయామం. ఈ ప్రాణాయామం సాధన చెయ్యడానికి ముందుగా పద్మాసనం లేదా సుఖాసనంలో సౌకర్యవంతంగా కూర్చోవాలి. తరువాత కుడి చేయి బొటన వేలును కుడి నాసికా రంధ్రంపై మూసి ఉంచి ఎడమ నాసికా రంధ్రం ద్వారా శ్వాస పీల్చుకొని ఇప్పుడు ఉంగరపు వేలుతో ఎడమ నాసికా రంధ్రాన్ని మూసి కుడి నాసికా రంధ్రం ద్వారా శ్వాస బయటకు వదలాలి. తిరిగి కుడి నాసికా రంధ్రం ద్వారానే శ్వాస పీల్చుకొని బొటన వేలుతో కుడి నాసికా రంధ్రాన్ని మూసి ఎడమ నాసికా రంధ్రం ద్వారా శ్వాస బయటకు వదలాలి. ఈ విధంగా ఈ ప్రాణాయామం రోజు 5 నుండి 10 నిమిషాల పాటు సాధన చేయవచ్చు. రెండవ ప్రక్రియ చతురంగ దండాసనం. ఈ ఆసనం సాధన చేయడానికి ముందుగా బోర్లా పడుకోవాలి. చేతులు రెండింటినీ ఛాతీకి ఇరువైపులా నేలపై దృఢంగా ఆంచి కాళ్ల వేళ్లను దృఢం చేసి ఉదర పైభాగపు శరీరాన్ని పైకి ఎత్తి ఉంచాలి. శ్వాస సాధారణంగానే తీసుకోవాలి. ఇలా కొంత సమయం ఉండి తిరిగి శరీరాన్ని కిందకి తీసుకొని వస్తూ పెదాలను నేలకు ఆంచి తిరిగి కాళ్ల వేళ్లను చేతుల్ని దృఢం చేసి శరీరాన్ని పైకెత్తాలి. ఇలా ఈ ఆసనం రోజు 4 నుండి 6 నిమిషాల పాటు సాధన చేయవచ్చు. ఈ విధంగా సరళ ప్రాణాయామం, చతురంగ దండాసనం సాధన చేయటం ద్వారా అనాహత, మణిపుర చక్రాలు ఉత్తేజితమై జీర్ణ వ్యవస్థలో పేరుకుపోయిన అపాన వాయువులు నశించి కాలేయం ఆరోగ్యవంతమై పచ్చకామెర్లు నివారించబడతాయి. ఈ ప్రక్రియల తర్వాత ధ్యానం చేసి మత్స్యాసనం వేయటం ద్వారా శరీరంలోని అన్ని అవయవాలకు విశ్రాంతి దొరుకుతుంది.